అది బాగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం పోతుంది, కొంచెం వస్తుందన్నమాట. సో మనం అలా కుడుతూ ఉండగా మనకు ఈజీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు జర్దోసి కుట్టేటప్పుడు పూసల నీడిల్ అస్సలు యూజ్ చేయకూడదు. జర్దోసి నీడిల్ మాత్రమే యూజ్ చేయాలండి. సో ఇది జర్దోసి నీడిలు. ఇక్కడ ఏంటంటే కొంచెం థిక్గా వచ్చి కొంచెం షార్ప్గా ఉంటుంది. పూసల నీడిల్ ఏంటంటే ఇది కొంచెం సన్నగా వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా కొంచెం సన్నగా వస్తుంది. సో ఇది సన్నగా వచ్చినప్పుడు పూసల సూదితో మనం కనుక జర్దోసి కుడితే రాదు. అదే మనం దీంతోనైతే కనుక పర్ఫెక్ట్గా కుట్టచ్చు. మనకు జర్దోసి బాగా కుట్టడం వచ్చింది అంటే కుట్టే కొద్దీ ఇంకా కుట్టాలి అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు నేను మీకు జర్దోసి ఎట్లా కుట్టుకోవాలన్నది అయితే చూపిస్తాను, చూడండి. అలాగే మీకు ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఇలాగే అయిపోతుంది. సో ఆ విషయం గురించి అయితే ఈరోజు మాట్లాడదాం అనిపించింది. నేను మగ్గం వరకు నేర్పించట్లేదు.